హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామంటే డ్రెస్ కటింగ్ చేసాం కదా. ఆల్రెడీ మన వీడియోస్లో డ్రెస్ కటింగ్ అయితే ఉంది. అది ఎలా కుట్టాలనేది మీకు చూపించలేదు. ఈ వీడియోలో దాన్ని మనం డ్రెస్ కటింగ్ చేసి కుట్టడం, ఆల్రెడీ కటింగ్ చేసాం కాబట్టి కుట్టడం ఎలా అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను చూడండి. హ్యాండ్స్ క్రాస్ ముక్క అంటే మనం బ్లౌజెస్కి చూసారా, రౌండ్ నెక్ తీసినప్పుడు క్రాస్ కట్ చేసి వేస్తాం కదా, అలా క్రాస్ పీస్ తీసుకుని వన్ సైడ్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట. వన్ సైడ్ స్టిచ్ చేస్తాను. ఇది యూనిఫామ్కి ఎలాగా మనం లైనింగ్ అది వేయం కాబట్టి నార్మల్గా కుట్టేసుకునేదే. ఇదేమో ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఈ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ప్లస్ క్రాస్ ముక్కలు, ఇవి నెక్ తిప్పడానికి అన్నమాట. లైనింగ్ డ్రెస్ అయితే మీకు మనం లైనింగ్ని తిరగవేసేస్తాం కాబట్టి దానికి ఇలాంటి ముక్కలు అవసరం లేదు. ఒకవేళ ఏదైనా మోడల్ పెట్టాలి అని అనుకుంటే మనకి వేరే పీస్ అయితే అవసరం అవుతుంది. మామూలు నార్మల్గా డైలీ యూజ్ చేసే డ్రెస్సెస్కి అయితే లైనింగ్ తిరగబెట్టేస్తాం కాబట్టి ఇలాంటి ముక్కలు అయితే అవసరం లేదు. ఇది యూనిఫామ్ కాబట్టి దీనికి లైనింగ్ ఉండదు కాబట్టి నేను మీకు క్రాస్ ముక్కలు అనేది కట్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఇది నెక్ తిప్పడానికి. సరేనా? ఇప్పుడు నేను ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇవి రెండు ఇలా పక్కన పెట్టుకుంటే, ఇవి ఫస్ట్ మెయిన్ పార్ట్స్ అంటే ఫ్రంట్ బ్యాక్. మనకి ఫ్రంట్ బ్యాక్ ఆల్రెడీ నేను కట్ చేసి ఉంచాను కదా. ఈ కట్ చేసి ఉంచేసింది ఓన్లీ వన్ సైడ్ షోల్డర్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ షోల్డర్ జాయిన్ చేసుకుంటే అప్పుడు నెక్ తిప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. నేను జాయిన్ చేస్తున్నాను చూడండి. దేనికైనా 2 కుట్లు వేయాలని చెప్పాను కదా, ఊడిపోకుండా ఉండడానికి 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఓకే, చూసారు కదా, 2 కుట్లు అనేది వేసాను. ఈ మిగిలిన దారాలు కట్ చేసుకున్నాను. ఇవి కట్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది అన్నమాట. మనకి దారం పోగులు అలా వదిలేస్తే చిరాగ్గా ఉంటుంది. ఓకే, చూసారా, వన్ సైడ్ షోల్డర్ కట్ చేశాను కాబట్టి మనకి ఇలా వచ్చింది. బ్యాక్ నెక్, ఇదంతా బ్యాక్ నెక్, ఇదంతా ఫ్రంట్ నెక్. ఓకే, ఇదంతా ఫ్రంట్, ఇదంతా బ్యాక్. ఇది వన్ సైడ్ షోల్డర్ అనేది మనం జాయిన్ చేస్తాం కాబట్టి ఇదైతే ఓపెన్ అయితే ఉండదు. ఇంకొక సైడ్ షోల్డర్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ పీస్ అనేది ఎలా తిప్పుకోవాలో చూద్దాం. ఓకే, ఆల్రెడీ కట్ చేశాను కదా, కుట్టేసుకుని ఉంచుకున్నాను కదా ఈ నెక్ పీస్. దీనికి జాయిన్ చేద్దాం. ఇక్కడ నుంచి అంటే నార్మల్గా మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ వేసే విధంగానే ఇది కూడా ఉంటుందన్నమాట. పైపింగ్ వేసే విధంగానే ఇది కూడా ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ కార్నర్స్ వచ్చాయి కదా. నార్మల్గా అయితే మనకి నార్మల్ బ్లౌజ్ పీసెస్కి అయితే ఇంకా మనం ఫిల్ట్ అంటే చిన్న కుచ్చు లాంటి పెట్టడం, చిన్న ఫోల్డ్ చేయడం అనేది చేయం. దీనికి చేసుకుంటే మంచిది, ఈజీగా నెక్ తిరిగిపోద్ది. ఎందుకంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కదా, ఈ స్టిఫ్ క్లాత్ మూలన్నీ కొంచెం తిరగడం అనేది కష్టం అవుతుంది. చిన్న ఫోల్డింగ్ అన్నమాట. ఇక్కడ కార్నర్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని ఇలా చిన్న ఫోల్డింగ్ కార్నర్లోనే, మరి ఇంకెక్కడ ఇవ్వక్కర్లేదు మీరు. ఈ కార్నర్స్లో మాత్రమే. ఇప్పుడు ఈ కార్నర్లో చిన్న ఫోల్డింగ్, మరీ ఎక్కువ పెట్టకూడదు, జస్ట్ చిన్న ఫోల్డింగ్. అంటే మనం పెట్టామా లేదా అని అక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే లోపల మనం ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్కి వచ్చాం చూడండి. ఇది బ్యాక్ నెక్. ఇక్కడ కొంచెం కార్నర్ వచ్చింది కదా, ఇది కొంచెం బ్యాక్ నెక్ అనేది హై నెక్లా పెట్టించుకున్నారు. యూనిఫామ్ కాబట్టి పెద్ద బ్రాడ్ నెక్లు ఉండకూడదు, డైలీ వేసుకుంటారు కదా, అందుకని చిన్న నెక్లే మనం చెప్పడం కూడా వాళ్ళకి అలాగే చెప్తే చిన్న నెక్ యూజ్ చేస్తారు. చిన్న ఫోల్డింగ్, ఎక్కువ కూడా ఇవ్వకూడదు. ఇక్కడ ఫ్లాట్గా ఉంది కాబట్టి నార్మల్ స్టిచ్ చేసేయచ్చు. క్రాస్ ముక్కలు ఎప్పుడైనా సరే నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు.
దీని ఫోల్డింగ్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంది అని. కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్లో చిన్న ఫోల్డింగ్, మళ్ళీ ఈ కార్నర్లో చిన్న ఫోల్డింగ్. అయిపోయింది. ఇది మిగిలిన ముక్క కట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు చూసారా ఇలా వచ్చింది కదా, మళ్ళీ థంబ్నెయిల్ ఉంటుంది కదా, దీన్ని పెట్టి ఇలా ఇలా అంటే కొంచెం లోపలికి అనేది వంగిపోతుంది అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు దీని మీద మనం ఇది ఉంది కదా, దీని మీద ఇలా పైకుట్టు వేసుకుందాం. పైకుట్టు ఈ ఫోల్డింగ్ అనేది ఆ ఫోల్డింగ్ అలా ఉంచేసి పైకుట్టు వేయాలి. చిన్న ఫోల్డింగ్ ఇచ్చాం కదా మనం ఇక్కడ క్రాస్ తిరగడానికని, ఆ ఫోల్డింగ్ అలా ఉంచేసి సాగదీసి వేయకూడదు. జస్ట్ ఎలా ఉందో అలా వేసుకోవడం. ఇది మొదట నేర్చుకునే వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అవుతుంది. మోడల్స్ కుట్టాలి అలాంటి వాళ్ళకైతే కుట్టడం అంటే వస్తుంది, ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు నేర్చుకోక్కర్లేదు. స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే సింపుల్ మెథడ్ కదా, బాగా సింపుల్ కదా. డ్రెస్ కటింగ్ కూడా చాలా ఈజీగా చూపించండి. ఇప్పుడు డ్రెస్ టు డ్రెస్ ఎలా వేసుకోవాలి అనేది, కుట్టడం కూడా చాలా ఈజీ. ఓకే, పై కుట్టు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి లోపల ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. మనం ఇక్కడ మిషన్ కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఈ ఎడ్జ్లో వేసుకోవాలి, లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈజీగా తిరిగిపోద్ది అన్నమాట. నెక్ అనేది ఎక్కడ ఉగ్గులు రావడం కానీ ఎక్కడ ఫోల్డింగ్స్ వచ్చేయడం కానీ అవ్వదు. మన నార్మల్ డ్రెస్సెస్కి అయితే హెమ్మింగ్ చేసుకుంటారు. ఇది డైలీ వేసుకునే డ్రెస్ ప్లస్ యూనిఫామ్ కాబట్టి మనం మిషన్ కుట్టు అయితే వేసేయచ్చు. హెమ్మింగ్ కున్న అందం వేరు, మిషన్ కుట్టుకున్న అందం వేరు అన్నమాట. హెమ్మింగ్ చేసుకున్నా నీట్గానే వస్తుంది మీకు. ఇలా ఈ ఎడ్జ్లో చూసారా, ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టదన్నమాట. నెక్క తిరగడానికి ఎక్కడ ఇబ్బంది పెట్టదు. లేకపోతే మనం ఇలా తిప్పితే చూసారా ఇక్కడ ఒగ్గులు ఫోల్డ్లు వచ్చేసాయి కదా, ఫోల్డింగ్స్ వచ్చేసాయి కదా, ఇలా వచ్చేస్తాయి. అదే మనం చిన్న చిన్న ఫోల్డ్ చేయడం వల్ల ఇబ్బంది రాదు. ఓన్లీ కార్నర్స్లో మాత్రమే మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇలా పై కుట్టు వేసినప్పుడు కూడా నీట్గా అందంగా వేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ పైకి కనిపిస్తుంది కదా, లోపలంటే ఖర్చు కనిపించదు, కానీ మనం దీన్ని తిరిగేసిన తర్వాత పైకి కనిపిస్తుంది కదా. హెమ్మింగ్ చేసేస్తే హెమ్మింగ్ పెద్ద కనిపించదు, మిషన్ కుట్టు అయితే బాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం నీట్గా వేయాలి. ఇది అయిపోయింది, ఇలా వచ్చింది. ఓకే, ఇదేమో ఫ్రంట్ నెక్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఒక షోల్డరే కదా జాయిన్ చేసాము, ఇప్పుడు సెకండ్ది కూడా మరొక సైడ్ది కూడా జాయిన్ చేసేయాలి. ఇది తిరగేసి ఇలా జాయిన్ చేసుకుని మళ్ళీ షోల్డర్ కూడా పై కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేయాలి. డబుల్ కుట్టు అయితే వేయాలి కదా, 2 కుట్లు వేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసెస్ తీసుకొని, అంటే చిన్నపిల్లలకి మనం ఏ సైజ్ అయితే తీసుకుంటామో అలాంటి క్లాత్ తీసుకుని ఫస్ట్ ట్రై చేయండి. అలాంటి క్లాత్ మీద మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు పెద్దవి కుట్టడం కూడా వచ్చేస్తుంది. ఇలా వచ్చింది.
రౌండ్ హోల్లా అంటే బ్యాక్ ఫ్రంట్కి. ఇప్పుడు హ్యాండ్స్, మనం హ్యాండ్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా. నేను బ్లౌజ్కి ఎలా అతుకుతాను అనేది మీకు ఒక వీడియోలో చెప్పాను. హ్యాండ్స్ దేనికి అదే అతుకుతాను. అంటే ఇటు సైడ్ ఉన్నది ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్. డ్రెస్కి కూడా అలాగే అతుకుతానండి. ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా, మనకి కావాలంటే లోతు తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. డ్రెస్కి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బ్లౌజ్కి అయితే లోతు తీయాలి. అంటే లోతు అంటే మనం క్రాస్ తీస్తాం కదా బ్లౌజ్కి, వన్ సైడ్ ఒక క్రాస్ తీసుకుంటాం కదా. చంకలో కొంచెం మనకి రౌండ్గా రావడానికి అన్నమాట. క్రాస్ అనేది ఎందుకు తీస్తామంటే మనకి ఫ్రీ మూమెంట్ అవ్వడానికి, ఇంకా చంకలో క్రాస్ వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఉగ్గు రాకుండా ఉంటుంది. ఉగ్గు మీన్స్ ఫోల్డింగ్స్, ముడతలు రాకుండా ఉంటుంది. చిన్న క్రాస్, ఆ చిన్న క్రాస్ తీసి దేని సైడ్ అది, అంటే ఇటు సైడ్ ఇటు అటు సైడ్ అటు జాయిన్ చేసుకుంటాను. ఇది లైనింగ్ లేని వలన చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా అయిపోద్ది. లైనింగ్ అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం లైనింగ్ తిరిగేసుకోవాలి కాబట్టి. కటింగ్ చేసుకుని ఉంచుకుంటే రోజుకి ఇలాంటివి అయితే ఒక 5 డ్రెస్సులైనా కుట్టేయచ్చు నా ప్రకారం అయితే. కొన్ని ఫాస్ట్ కుట్టేవాళ్ళు ఫాస్ట్ కుట్టేస్తారు. నా ప్రకారం అయితే ఒక 5 డ్రెస్సులైనా కుట్టుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ చూసారా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాను. ఇటు పక్కన వచ్చింది లేదు చూడండి. ఎప్పుడైనా మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్ ఒకటి, హ్యాండ్స్ కుట్టేటప్పుడు హ్యాండ్స్కి లూజ్ ఒకటి ఎక్కువ తీసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే మళ్ళీ దానికి ముక్కలు అతికి ఇవన్నీ అతికి చేసేసరికి సరిపోకపోవచ్చు. అందుకే ముందే ఎక్స్ట్రా తీసుకుంటే మీకు అంత ఇబ్బంది ఉంది. డబుల్ కుట్టు వేయాలి కదా, డబుల్ కుట్టు వేసేస్తున్నాను. టూ హ్యాండ్స్ అయితే నేను జాయిన్ చేసుకున్నాను. పై కుట్టు వేయడం అంటే చూడండి, షోల్డర్ దగ్గర ఇలా పై కుట్టు వేయడం అన్నమాట. ఇది ఏంటంటే క్లాత్ని నొక్కేసి ఉంటుందనేసి వేస్తాము. పై కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నో ప్రాబ్లం ఇక్కడ. సరేనా? ఇప్పుడైతే చూడండి, జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకున్న దగ్గరే మనం కట్స్ అనేది ఎలా కుట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఇది కట్స్ చూసారా, రెడీమేడ్ డ్రెస్సెస్కి అయితే మనకి కట్స్ ఉండవు, మామూలుగా ఇలా అతికేసి ఇక్కడ చిన్న కట్లా కుట్టేస్తారు. అలా కాకుండా మనకి డ్రెస్సెస్కి చూసారా స్క్వేర్ మోడల్ వస్తుందంటే, స్క్వేర్ అంటే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అది ఎలా కుట్టాలనేది చూపిస్తాను మీకు. చాలామందికి అయితే ఈ కట్స్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఇంకా పట్టడం కూడా సరిగ్గా రాదు. జాయిన్ చేసుకుంటున్నాను నేను. చంక అయితే ఇక్కడ వరకు లూజ్ ఉంది. మనం మెజర్మెంట్ ఆల్రెడీ డ్రెస్ టు డ్రెస్ వేసుకున్నాం కాబట్టి ఇది అసలు కుట్టుమాట. అంటే ఎక్కడ వరకు లూజ్ ఉంది అనేది అసలు కుట్టు. నేను కట్స్ ఎక్కడ వరకు వస్తాయో ఇది చూసారా టిక్ చేసుకున్నాను. అంటే టిక్ చేసుకుంటాను, చిన్న కట్ లాంటిది పెట్టుకున్నాను అనమాట. చిన్న కట్ పెట్టుకున్నాను. ఇక్కడ వరకు అంటే మన కట్స్ ఇక్కడ కుట్టాలి. ఇక్కడ అనేది ఇలా రఫ్ చేయాలి. రఫ్ చేస్తే మనం ఇక్కడికే ఇవి వస్తాయి కాబట్టి, కట్స్ వస్తాయి కాబట్టి అక్కడ రఫ్ చేసుకుని అక్కడ 3 స్టిచ్చెస్ కూడా నేను ఇప్పుడే వెంటనే వేసేస్తాను. ఆల్రెడీ ఇది అసలు మెజర్మెంట్ కదా, దీని లోపల 2 వేసుకోవాలి. రఫ్ చేయాలి స్టార్టింగ్ కాబట్టి. ఓకేనా? మళ్ళీ 3 కుట్లు అయితే కంపల్సరీ వేయాలి. డ్రెస్కి ఏంటి, బ్లౌజ్కి ఏంటి, సైడ్ కుట్లు అయితే.
3 కుట్లు కూడా మనం ఎక్కడైతే రఫ్ చేసాం కట్స్ పెడుతున్నామో అక్కడ కలిపేయాలి, విడివిడిగా వేయకూడదు, ఇక్కడ కలిపేయాలి మనం, ఇక్కడ అనేది కలిపేసుకోవాలి. అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు దీన్ని మనం బయటకు తీసేద్దాం. ఇలా తీసేసి ఇప్పుడు కట్స్ ఎలా కుట్టాలని మీకు చెప్తాను. ఇది ఇలా వస్తుంది బయటికి. ఇక్కడ చూసారా 3 కుట్లు వేసాను నేను. కట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు చూడండి కటింగ్స్ సైడ్ కటింగ్స్. ఈ సైడ్ కటింగ్స్ అనేవి మనం కింద నుంచి పైకి కుట్టాలి. ఇక్కడ డ్రెస్ అంతా ఇటువైపు ఉంది, కింద నుంచి పైకి కుట్టాలన్నమాట. కింద నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ నార్మల్ ఫోల్డింగ్ అంటే నేను ఎంతే ఖర్చు తీసుకున్నాను అంత ఖర్చు ఫోల్డ్ చేసేస్తున్నాను అన్నమాట లోపలికి. ఇదంతా బాగానే వస్తుంది, కానీ ఇక్కడ కటింగ్ అనేది ఎండింగ్లో ఎలా వస్తుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారా మనం ఇలా తీయగానే ఇలాగ చూస్తుంది, వై ఆకారంలో వచ్చింది కదా, ఈ వై ఆకారంలో వచ్చిందాన్ని ఎలా కట్టాలనేది చూపిస్తున్నాను చూడండి. ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు వేస్తాం. మనం ఆల్రెడీ లోపల రఫ్ చేసాం కదా, అక్కడ వరకు వేస్తాం. ఇక్కడ ఇలా నీడిల్ దింపి ఈ డ్రెస్ అనేది ఇలా తిప్పాలి. అంటే మనం ఫ్రంట్ క్లాత్ కుట్టామనుకోండి, బ్యాక్ క్లాత్ అనమాట, అంటే సైడ్ బై సైడ్ ఇలా తిప్పాలి. ఇలా తిప్పి నీడిల్ని అలాగే ఉంచాలి, నీడిల్ తీయకూడదు. నీడిల్ తీస్తే మనకు అటు ఇటు కదిలిపోద్ది అన్నమాట. ఇటు ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టి ఇలా అడ్డగా వేయాలి. అడ్డగా వేసి మళ్ళీ ఇటువైపు అంటే ఈ సైడ్ కట్స్ అనేవి కుట్టాలి. ఇక్కడ ఎలా వచ్చిందన్నది మీకు తీసి చూపిస్తాను. చూడండి ఇలా వచ్చింది కదా, ఇదేమో వై షేప్ వచ్చింది, వి షేప్ వచ్చింది, ఇదేమో బాక్స్ లాగా బాక్స్లా వచ్చింది కదా. ఇలా వస్తేనే డ్రెస్కి సైడ్ కటింగ్స్ అనేవి అందంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ టిప్ మట్టుకి ఫాలో అవ్వండి. ఇలా వస్తేనే అందంగా ఉంటుంది. మామూలు రెడీమేడ్ వాటికైతే ఇంతవరకు కుట్టేసి జస్ట్ కట్స్ ఇలా కుట్టేస్తారు అంతే, అలా అందంగా ఉండదు. యూనిఫామ్స్కి అనేవి మన మెటీరియల్ ఏవైతే తీసుకుని కుట్టించుకుంటారో ఇలా కుడితేనే చాలా అందంగా ఉంటుంది. ఓకే, 2 సైడ్స్ కట్స్ కుట్టేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే, చూసారు కదా, ఇలాగా కట్స్ అనేవి కుట్టుకోవాలి. మనకి మళ్ళీ ఇంకొక సైడ్ అయితే ఇలా కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో షేర్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి కుట్టడం అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. Thanks for watching everyone. Bye bye. Thank you so much.